ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. జూడాల నిరసనలు నేటితో 13వ రోజుకు చేరాయి. స్టైఫెండ్ ను 15% పెంచాలన్న ప్రధాన డిమాండ్తో జూనియర్ డాక్టర్లు ఆందోళన బాటపట్టారు. సమ్మెను విరమింపజేసేందుకు మంత్రి సత్యకుమార్ తో జూడా ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. స్టైఫెండ్ పెంపు విషయంలో ప్రభుత్వం జూడాల మధ్య సయోధ్య కుదరలేదు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు సమ్మె కొనసాగిస్తామంటూ జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తూ ఉన్నారు. మరొకవైపు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. జూడాల నిరసనలు నేటితో 13వ రోజుకు చేరుకున్నాయి. స్టైఫెండ్ ను 15% పెంచాలన్న ప్రధాన డిమాండ్తో జూనియర్ డాక్టర్లు ఆందోళన బాటపట్టారు. సమ్మెను విరమింపజేసేందుకు మంత్రి సత్యకుమార్ తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. స్టైఫెండ్ పెంపు విషయంలో ప్రభుత్వం జూడాల మధ్య సయోధ్య కుదరలేదు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు సమ్మెను కొనసాగిస్తామంటూ కూడా జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తూ ఉన్నారు. మరొకవైపు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏపీలో కొనసాగుతున్నాయి జూడాల డాక్టర్ల సమ్మె 13వ రోజుకు చేరుకున్నాయి. జూనియర్ డాక్టర్ల నిరసనను స్టైఫెండ్ 15% పెంచాలంటూ కూడా జూడాలు పట్టు విడవడం లేదు. దీంతో సత్యకుమార్ ఈ జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపారు. బట్ ఆ చర్చలన్నీ కూడా విఫలమైనట్టుగా తెలుస్తోంది. స్టైఫెండ్ విషయంలో ప్రభుత్వానికి అదేవిధంగా జూడాల ప్రతినిధులకు జూనియర్ డాక్టర్లకు మధ్య సయోధ్య కుదరలేదు. నేపథ్యంలోనే ఇంకా ఈ నిరసనలు కొనసాగుతాయంటూ కూడా జూడాలు చెబుతున్న పరిస్థితి. చర్చలు ఫలించే వరకు కూడా మా సమ్మెను మేము కొనసాగిస్తామంటూ కూడా జూనియర్ డాక్టర్లు చెబుతూ ఉన్నారు. 15 రోజులుగా ఈ జూనియర్ డాక్టర్లు సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. జూడాల నిరసనలు నేటితో 13వ రోజుకు చేరుకున్నాయి. స్టైఫెండ్ ను 15% పెంచాలన్న ప్రధాన డిమాండ్తో జూనియర్ డాక్టర్లు ఆందోళన బాటపట్టారు. సమ్మెను విరమింపజేసేందుకు మంత్రి సత్యకుమార్ తో జూడా ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. స్టైఫెండ్ పెంపు విషయంలో ప్రభుత్వం జూడాల మధ్య సయోధ్య కుదరలేదు. తమ డిమాండ్లపై స్పష్టమైన ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేంత వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తామంటూ జూడాలు చెబుతూ ఉన్నారు. మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ లైవ్ లో అందుబాటులో మనకి ఉన్నారు. ఎస్ యాకూబ్, ఏ విధంగా చూడాలి 13వ రోజుకు చేరుకున్న ఈ జూడాల సమ్మె? బట్ ఇంకా ప్రభుత్వానికి సంబంధించి అలాగే అటు జూడాలకు మధ్య చర్చ సఫలమే లేనట్టుగా లేదు. ఏం చెప్తున్నారు జూనియర్ డాక్టర్లు? ఖచ్చితంగా ఇప్పటికే 13 రోజుల్లో జూడాల సమ్మె కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు జూడాలది కీలకంగా ప్రభుత్వ హాస్పిటల్లో కీలక పాత్ర జూనియర్ డాక్టర్లదే ఉంటుంది. ఈ నేపథ్యంలో తరచూ రోజువారీగా చర్చలు జరుగుతున్నా ఆ చర్చలు విఫలమవుతూనే వస్తున్నాయి. ఎందుకంటే ఇలా డిమాండ్ ఇప్పటికే చూసుకుంటే సుమారుగా 30% అడిగిన జూడాల ఇప్పుడు 15% కూడా రాకపోవడంతో ప్రభుత్వం సుమారుగా 5% మాత్రమే వాళ్ళకి స్టైఫండ్ ఇస్తానని కూడా ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా నిన్న హెల్త్ మినిస్టర్ కూడా సత్యకుమార్ కూడా వీళ్ళతో భేటీ అయ్యారు జూడాలతో. అక్కడ కూడా విఫలమయ్యాయి. ఈ సమస్య ఖచ్చితంగా 15% జూనియర్ డాక్టర్లకు ఇవ్వకపోతే మేము చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాము. మా డ్యూటీలు సక్రమంగా సుమారుగా 30 గంటల సేపు ఒక్కొక్క రోజు 30 గంటల సేపు పనిచేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా కనీస సదుపాయాలు కూడా ఒక్కోసారి ఉండవు. అటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఉద్యోగాలు చేస్తున్నాం. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం 15% కూడా ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో చాలా వరకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. కనీసం పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే సుమారుగా 30% ఇస్తున్నారు. అంతవరకు అంత కూడా 15% అయినా ఇస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనేది కూడా జూనియర్ డాక్టర్లు అయితే చెప్తున్నారు. మరో పక్కన
ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, ప్రభుత్వం దగ్గర అంత ఆర్థిక ఇది లేదు. 5% మటుకి ఖచ్చితంగా ఇవ్వగలుగుతాము. సుమారుగా ముందు 3% వరకే చెప్పాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో 2% పెంచే అవకాశం ఉంది. దానికన్నా పెంచే అవకాశం లేదు అనేది కూడా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ చెప్పిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా 15% ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో ఎప్పుడు 15 రోజులుగా జూనియర్ డాక్టర్ల సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. సమ్మె విషయంలో కూడా వీళ్ళు వెనక్కి తగ్గేటట్టుగా కూడా కనిపించడం. 30% అడిగారు, బట్ 15% వాళ్ళకి కావాలని అడుగుతున్నారు. బట్ 5% వరకు ప్రభుత్వం ఆఫర్ చేస్తోంది. బట్ ఏదైనా డాక్టర్లందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటే ఇప్పుడు హాస్పిటల్లో విధులు నిర్వహించాల్సిన టైంలో కూడా ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతోంది. డాక్టర్లందరూ సమ్మెలో పాల్గొంటే జరగాల్సిన హాస్పిటల్ కి సంబంధించిన అక్కడంతా కూడా కరెక్ట్ గా జరుగుతోందా? డాక్టర్స్ జూనియర్ డాక్టర్ల పాత్ర 100% ఉంటుంది. ఎందుకంటే ప్రతి పేషెంట్ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఓపీ దగ్గర నుండి ఎమర్జెన్సీ సర్వీసులు, ఐసీయూ కానివ్వండి, ఆపరేషన్ థియేటర్లు కానివ్వండి, అదేవిధంగా ఏదైనా సరే జూనియర్ డాక్టర్ల పాత్రే ఉంటుంది. ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్లే కాదు, పీజీ స్టూడెంట్స్ ఉంటారు, పీజీ కంప్లైంట్ ఉంటారు, సర్జరీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ అన్ని డిపార్ట్మెంట్స్ పూర్తిగా జూనియర్ డాక్టర్ల మీద ఆధారపడి ఉంటారు. ఈ సీనియర్స్ ఇలా చేయాలని చెప్తారు కానీ వాళ్ళు ఇక్కడ కీలకంగా చేయాల్సింది జూనియర్ డాక్టర్లే కీలకంగా చేయాల్సింది. మరో పక్కన సీనియర్ డాక్టర్లు విధులకు ఒక్కోసారి హాజరవ్వరు. కొన్ని ఇప్పటికే స్టేట్ వైడ్గా కొన్ని చూసాము. గవర్నమెంట్ డాక్టర్స్ ఎక్కువగా ప్రైవేట్ హాస్పిటల్కే పరిమితం అవుతున్నారని కూడా మనం చాలా వరకు వార్తలు వచ్చిన పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి జూనియర్ డాక్టర్ల ప్రమేయమే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఉంటుంది. ప్రభుత్వ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ లేకపోతే అక్కడ వ్యవస్థ మొత్తం చిన్నబంధం అయిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో జూనియర్ డాక్టర్లు కనీసం 15% వాళ్ళకి అందాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రోజువారీగా వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. అక్కడ ఉన్న లోపల వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో అందని పరిస్థితి. కనీసం వాళ్ళు కూర్చుంటానికి కూడా సరైన రూమ్స్ కూడా ఉండవు అనేది కూడా జూనియర్ డాక్టర్లు అయితే చెప్తున్నారు. నైట్ స్టే చేసేవాళ్ళు, నైట్ ఉండేవాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. అందువల్ల స్టైఫండ్ దీనికి సంబంధించి ఖచ్చితంగా కొంత వాళ్ళకి కావాల్సిన 15% మాకు అందజేస్తే ప్రశాంతంగా పేషెంట్లు చూసుకునేటందుకు పెద్ద ఎత్తున మేము చేస్తాము. ఇప్పుడు కూడా చేస్తున్నాము. కానీ మాకున్న ఆర్థిక వనరులు కొంతవరకు మెరుగు అవుతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఇచ్చేస్తాము. ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు అనేది కూడా వాళ్ళైతే ఇప్పుడు జూనియర్ డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా 15% ఇచ్చే వరకు అయితే మేము సమ్మెని కంటిన్యూ చేస్తాము అని కూడా చెప్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం కూడా మరోసారి చర్చకు పిలిచినట్టుగా తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత ఈ చర్చల అనంతరం ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ప్రభుత్వం మటుకి ఖచ్చితంగా ఈ చర్చలు విఫలవుతే ఎప్పటి వరకు వాళ్ళు 15% ఇచ్చే వరకు ఇస్తారో అప్పటి వరకు ఖచ్చితంగా ఈ సమ్మె కొనసాగుతుంది అని కూడా జూనియర్ డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ యాకూబ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయి.